జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రైతులు నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా కూడా మిల్లర్లు పట్టించుకోవడం లేదని అన్నారు. 4 రోజులుగా తాము ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పండించిన పంటకు ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి అవుతుందని, అరుకులం కష్టం చేసి అమ్మకానికి తీసుకొస్తే మద్దతు ధర కల్పించడం లేదని అన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ఇంతసేపు 16, 15 ఈ రకంగా అంటేనే ఇవాళ పోలీసు వాళ్ళు ఇట్లా వచ్చి కూడా ఇక్కడ చాలా ఇది చేసినా కూడా రైతులు బాగా లొల్లి పెట్టినా కూడా లొల్లి పెట్టకుండా చెప్పిండ్రు. ఇంతవరకు కొనుడు లేదు. తెచ్చిన పోసిన కుప్పలు కూడా దాదాపు లోపల ఉన్నాయి అయితే తడి ఆరడం లేదు, బయట ఉన్నాయి అయితే గాలికి ఆరి ఇటు ఇది అవుతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు కనీసం ఆ మద్దతు ధర వచ్చేట్టుగానైతే చూడండి. మేము ఇంతకంటిగా దీని పరిస్థితుల్లో అయితే ఇప్పటి వరకు ఇప్పటి పిల్లలు అయితే వ్యవసాయం చేసే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఏమున్నా ఇక మా తరం వరకే సరిపోయేటట్టుంది. కనీసం మాకన్నా ఆయనతో తినడానికన్నా కొద్దిగా మిగిలే పరిస్థితి లేని పరిస్థితిలో ఉంది. ఎకరానికి 6,000 నుంచి 7,000 రూపాయల ఖర్చు వస్తుంది. 6,000 రూపాయలు ఇప్పుడు వేరే మా దగ్గర లేబర్ లేకపోతే 7,000 చిల్లర పడుతుంది ఆటో ఖర్చుతోటి. అట్లా నాట్లు పెట్టి మందు బస్తాలు, ఒక మందు బస్తా కూలి అతను ఒక బస్తాకు 200 రూపాయల చొప్పున అడుగుతుండు. ఇవన్నీ భరించుకొని మేము ఈడికి ట్రాక్టర్ కిరాయిలు పెట్టి ఈడికి తీసుకొస్తే ఈడికి వచ్చిన తర్వాత కనీసం మాకు ఆ మద్దతు ధర కాకుండా కానీ కొంచెం తక్కువ సరుకును చూసన్నా మాకు ఇచ్చినా బాగుంది. వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు సీసీఐకి అమ్ముకోవాలని వాళ్ళు చెప్తే మేము సీసీఐ అమ్ముకోవాలని కొద్దిగా లేట్ అవుతుంది, ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ప్రైవేట్ అమ్ముకోవాలంటే మేము పోసుకున్నాం. వాటికి ప్రైవేట్ వాళ్ళకు బంద్ పెట్టారు, సీసీఐలు కొంటున్నారు, సీసీఐలు కొన్నారు, ప్రైవేట్ వాళ్ళు బంద్ పెట్టారు. 4 రోజుల నుంచి మేము రైతులు చాలా బాధపడుతున్నాం. మార్కెట్లో నీళ్ళు లేక ఎండలో నిలబడి ఉంటున్నాం. వాళ్ళు మళ్ళా కొనడానికి పర్మిషన్ ఇస్తలేరు. మేము 4 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం. కాబట్టి వాళ్ళు తొందరగా ఏమైనా ప్రభుత్వం కలెక్టర్ నుంచి కూడా ఎవరైనా ప్రభుత్వం నుంచి మాకు కూడా రేపు కాట పెట్టడానికి పని ఓపెన్ చేయాలని